I'm Dr. Vijay Bhaskar, Chairman Ethics Committee Clinical Research and Trials Hyderabad S2J Independent. ఈరోజు మనం చర్చించుకునే విషయం ముఖ్యంగా గత 3-4 రోజులుగా జపాన్లో మరొక్కసారి కొత్త వైరస్ లాంటి బ్యాక్టీరియా, అది ఎస్టిఎస్ఎస్ అంటే అది స్ట్రెప్టోకాకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్గా ఇది ఒక కొత్త బ్యాక్టీరియా. ఇది మనిషిని త్వరలో వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో డెత్కి కారణమవుతుంది. ఇది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షన్. మన బాడీలో ఒక యాంటీజెన్ లాగా ఎంటర్ అయ్యి మన బాడీలో ఒక శత్రువులాగా ఎదురై ముక్కు, నోరు, గొంతు ద్వారా కానీ థ్రోట్లో, అలాగే ఊపిరితిత్తుల్లోకి ఎలా అయితే పోతుందో అలాగే మనకు ఇంజురీస్ జరిగినప్పుడు ఆ ఇంజురీస్ అంటే స్కిన్కు ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ కట్ అవ్వడం కానీ, గాయాలు అవడం వల్ల కానీ, ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ ఈ బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సెక్షువల్ డిజార్డర్స్ వల్ల కూడా కొన్ని స్టోరీస్ చెప్పడం జరుగుతుంది, ఈ డిజీజ్ ట్రాన్స్మిట్ అవుతుంది. అలా ఈ ఎస్టిఎస్ఎస్ అనే ఒక బ్యాక్టీరియా ఇప్పుడు జపాన్లో విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి. దాదాపుగా 700 కేసులు ఇప్పటి వరకు నమోదైనాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇది ఈ బ్యాక్టీరియా అనేది మీరు లాబ్యులేటెడ్ ఇలా ఉంటుంది. ఇది మన రిసెప్టార్స్ నుంచి బాడీ లోపలికి పోయి ముందుగా మనకు రొటీన్ సిమ్టమ్స్, ఇందులో యాజ్ ఇట్ ఈజ్గా దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు లాంటి సిమ్టమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి సిమ్టమ్స్తో పాటు దీనిలో ఎక్కువ శాతం మనకు ఈ యొక్క సెప్సిస్ అన్నది, అంటే బాడీలో బ్యాక్టీరియల్ సెప్సిస్ అన్నది స్ప్రెడ్ అయినప్పుడు రొటీన్ ఎలాగైతే మనకు జ్వరము, దగ్గు, ఆయాసము, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, స్కిన్ ఊడిపోవడం ఇలాంటి ఎన్నో కొత్త రకమైన సిమ్టమ్స్, సైన్స్ మనకు ఈ ఎస్టిఎస్ఎస్ అనే బ్యాక్టీరియా వలన ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా జపాన్లో ఎక్కువగా మనకు డెవలప్ అవుతున్నట్టుగా మనకు ఇప్పుడు చెప్పడం జరిగింది. దీనిలో మనము స్కిన్ లీజన్స్, స్కిన్ పైన కనబడే ఇలాంటి ఎర్ర మచ్చలు లాంటివి చూసినా కూడా మనకు ఎలాంగ్ విత్ అంటే తొందరగా ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు, సైన్స్ డెవలప్ అయినప్పుడు ఫాస్ట్గా డిజీజ్ వ్యాప్తి చెందడం, తొందరగా పర్సన్ బాడీ అంతా సెప్సిస్ అయ్యి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోయి చనిపోయే ఆస్కారం ఎక్కువగా మనం దీన్ని చూస్తూ ఉంటాం. ఇందులో వితిన్ 24 అవర్స్ లోపల, 48 అవర్స్ లోపల బీపీ ఫాల్ అవ్వడం. బీపీ ఫాల్ అయిందంటే ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, ఎందుకంటే మనకు దాంతో గుండె ఎక్కువగా కొట్టుకోవడం బీపీ ఫాల్ అయితే అంటే రిక్వైర్మెంట్ కోసం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం దీన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? ఇది మనం దీని కల్చర్ సెన్సిటివ్ ద్వారా ఈ బ్యాక్టీరియాని మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో థ్రోట్లో కానీ, స్లాబ్లో కానీ, లేకపోతే ఎక్కడైతే మనకు లొకేటెడ్ ఉన్నదో ఏదైనా స్కిన్ లీజన్స్ కానీ వస్తే అక్కడ మనం వాటిని స్పెసిఫిక్గా దాన్ని కల్చర్ పంపడం, తద్వారా ఈ బ్యాక్టీరియా యొక్క లక్షణాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనం చేసే రొటీన్ బ్లడ్ మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనం స్పెసిఫిక్గా డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడం, న్యూట్రోఫిల్స్ పెరగడం ఇలాంటి ఎక్కువగా మనకు ఈ ఇన్ఫెక్షన్లు కనబడుతుంటాయి. సో యాజ్ ఇట్ ఈజ్గా మనం ఈరోజు చాలా మరణాలకు కారణం కొన్ని రకాల బ్యాక్టీరియా, అవి మానవాళికి చాలా డేంజరస్గా ప్రభావితం చేయబడతాయి. సో దానికోసం అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇప్పుడు మనం కనుగొనడం జరిగింది. సిఫెలోస్పోరిన్స్ కానీ, లేకపోతే వాటి సబ్సిక్వెంట్ డికేడ్ న్యూ యాంటీబయాటిక్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. సో దీనికి మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎస్టిఎస్ఎస్ వైరస్, ఎస్టిఎస్ఎస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది ఎందుకు, ఇందులోనే మనకు అర్థమవుతుంది. స్ట్రెప్టోకాకే అంటే ఇట్స్ అ మేజర్, మనకు ఈరోజు ప్రతి ఇన్ఫెక్షన్కి కారణం స్ట్రెప్టోకాకే. ఇది చూస్తాం. టాక్సిక్ అంటే ఎంటైర్ బాడీ టాక్సిక్గా అవడం, అంటే
పెథలాజికల్గా అంటే మన బాడీలో ఒక రకమైన శత్రువు లాంటి యాంటీజెన్ని మనం ఆ బ్యాక్టీరియా వల్ల డెవలప్ చేసుకుంటాం. ఇది ఈ బ్యాక్టీరియా యొక్క టాక్సిటీ. దీనివల్ల మనకు వ్యక్తి మల్టీ ఆర్గన్లో పోయి బీపీ ఫాల్ అవడము, పల్స్ రైజ్ అవడము, టెంపరేచర్ రైజ్ అవడము, అన్కంట్రోల్ టెంపరేచర్ ఉండడం, అంతేకాకుండా కండరాలు చచ్చిపడిపోవడం, కండరాలు తినేయడం, మధులు అంటే నెక్రోటైజింగ్ ఫేషైటిస్ లాగా బాడీలో ఉండే కండరాలతో పాటు స్కిన్ లాస్ అవడం, స్కిన్ కూడా బ్యాక్టీరియా తోటి నెక్రోటైజ్ అయ్యి స్కిన్ రాలిపోవడం లాంటివి చూస్తాం. సో ఇవన్నీ ఎట్ ద టర్మినల్ స్టేజ్ షాక్లోకి పోయి ఇన్ని సిండ్రమ్స్, అంటే సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిజీజెస్. సో ఇన్ని రకాల డిజీజెస్ తోటి ఆ పర్సన్ షాక్లో పోయి చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మనం జపాన్లో వింటున్నది ఏంటంటే ఈ యొక్క సెప్సిస్ విపరీతంగా పెరిగిపోతున్నది. దీనివల్ల ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి ఈ డిజీజ్ గురించి మనం ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. సో దీన్ని మనం STSS బ్యాక్టీరియల్ షాక్ అంటాము. వీటి వల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇమీడియట్లీ కల్చర్ సెన్సిటివ్ చేసుకోవడంతో పాటు దానికి సంబంధించిన రక్త పరీక్షలు కానీ లేకపోతే కల్చర్ సెన్సిటివ్ కానీ చేయించుకొని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోకుండా రెగ్యులర్గా పారామీటర్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరం ఉంటే ఎక్కువగా ఈ షుడ్ బి కెప్ట్ ఇన్ ICU సెటప్లో పెట్టేసి వారికి ప్రాపర్గా యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. యాంటీబయాటిక్ ఈజ్ ద మెయిన్ వే ఆఫ్ టేకింగ్ కేర్. అంటే ఇతరత్ర ఇన్ఫెక్షన్స్కు లోనవ్వకుండా ఐసోలేషన్ చేసి అతన్ని ఒక రెస్పిరేటరీ రీసస్టేషన్ యూనిట్లో పెట్టి వారికి వెంటిలేటర్ అవసరం ఉన్నా కూడా ఆక్సిజన్ అవసరం ఉన్నా అండ్ పర్ఫెక్ట్గా కావాల్సిన కరెక్ట్ యాంటీబయాటిక్ అమాక్సిలిన్ కానీ క్లావ్లినిక్ యాసిడ్ కానీ లేకపోతే ఇతరత్ర హై లెవెల్ సిఫిలోస్పోరిన్స్ ఇవ్వడం, దానికి తోడుగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఫీవర్కి, అలాగే నంజు ఉంటే ఊపిరితిత్తులు సంబంధించిన మ్యూకోలైటిక్స్ కానీ లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన ఆక్సిజన్ సపోర్ట్ కానీ లేకపోతే లంగ్లో ఏదైనా ఎడిమా కానీ లంగ్లో ఏదైనా నంజు లాంటి చేయడం, దానికి ఉంటే కావాల్సిన ఎమర్జెన్సీ డ్రగ్స్ లాగా ఇవ్వడము, తద్వారా స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మనం ఈ యొక్క లంగ్ డిసీజెస్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో యూజువల్గా ఏమవుతుందంటే ఇది ఈ వూండ్స్, సోర్సు, డయాబెటీస్లో, ఆల్కహాల్ యూజెస్లో ఇవన్నీ ఫ్యాక్టరు ఈ STSSకి అంటే కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి అన్నది మనం చూస్తూ ఉంటాం. సో దాదాపుగా ఇప్పటివరకు అక్కడ ఏజెన్సీలో 10 పేషెంట్స్ STSS పేషెంట్స్ చనిపోయారని ఒక వార్త మనం వింటున్నాం. సో దీనికి ప్రాపర్ కేరు, ICU కేరు తీసుకుంటే తప్పని పరిస్థితుల్లో మనం ఆ వ్యక్తుల్ని సేవ్ చేయగలుగుతాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫీవర్, చిల్స్, మజిల్ ఏక్స్, నాజియా, వామిటింగ్ ఇలాంటి అంటే కాంటాక్ట్ డిజీజ్ కంట్రోల్ ఏదైతే సెంటర్ ఉందో చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనం తీసుకుంటూ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కావాల్సిన అంటే ఇది ఏ స్ట్రెప్టోకాకై గ్రూప్కి సంబంధించిన బ్యాక్టీరియా కాబట్టి దీనికి కావాల్సిన ప్రాపర్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది జపాన్ హెల్త్ మినిస్ట్రీ సీరియస్గా తీసుకుంటూ దీనికి కావాల్సినంత కేర్ ఇప్పుడు యాంటీబయాటిక్, ICU కేరు, అంతేకాకుండా సిమ్టమాటిక్ కేరు తీసుకోవాలి. అంతేకాకుండా ఎప్పుడైతే ఇంజురీస్ జరుగుతాయో వాళ్ళు జాగ్రత్తగా ప్రైమరీ ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్ కేర్ ప్రాపర్గా తీసుకోవాలి. కావాల్సిన టెటానస్, టాక్సైడ్, TT కానీ లేకపోతే వూండ్ క్లీనింగ్ కానీ ప్రాపర్గా కేర్ తీసుకుంటూ ప్రాపర్గా యాంటీబయాటిక్ కోర్స్ కూడా వాడుకుంటూ ఈ ఎర్లీగా దీన్ని నియంత్రించగలిగితే ఈ STSS అనే ఒక డెడ్ఫుల్ బ్యాక్టీరియాని మనం నాశనం చేయగలుగుతాము.